ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ను చాలా వివాదాలు వెంటాడుతున్నాయి. నిన్న రెజ్లర్ వినేష్ ఫోగట్ ఘటన మర్చిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అందంగా ఉందని ఓ క్రీడాకారిణిని ఒలింపిక్స్ గ్రామం నుంచి స్వదేశానికి పంపించేశారు. మనస్తాపంతో పరాగ్వేకు చెందిన స్విమ్మర్ లువానా అలోన్సో ఏకంగా తన కెరీర్కే గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఇదే అంతటా హాట్ టాపిక్గా మారింది. ఆమెకు అందం దేవుడిచ్చిన వరం. చూపు తిప్పుకోనివ్వని ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. మరీ అందంగా ఉందని, ఇలా ఉంటే కష్టమంటూ ఏకంగా ప్యారిస్ ఒలింపిక్స్ నుంచే పంపించేశారు లువానా అలోన్సోను. లువానా తన అందచందాలతో తోటి క్రీడాకారులను ఇబ్బందికి గురిచేస్తోందని పరాగ్వే ఒలింపిక్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. లువానాను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటికి పంపించేశారు. దీంతో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్యారిస్ నుంచి పరాగ్వే చేరుకున్న లువానా మరుసటి రోజే ఊహించని షాక్ ఇచ్చింది. స్విమ్మింగ్కు రిటైర్మెంట్ ప్రకటించేసింది. తనకు మద్దతుగా నిలిచిన పరాగ్వే దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది లువానా. పరాగ్వేకు చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. జూలై 27న జరిగిన 100 మీటర్ల మహిళా బటర్ఫ్లై సెమీఫైనల్స్ పోటీల్లో ఆమె ఓడిపోయింది. సెమీఫైనల్స్లో ఓడిన ఒలింపిక్స్ ముగిసే వరకు ప్యారిస్లోనే ఉండేందుకు ఆమెకు పరాగ్వే బృందం అనుమతిచ్చింది. దీంతో మ్యాచ్లు చూస్తూ ప్యారిస్ నగరంలో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో లువానా స్విమ్ సూట్లతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పరాగ్వే బృందం మొత్తం లువానా అలోన్సో అందాలకు ఫిదా అయ్యారు. ఆమెతో మాట్లాడడానికి, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. ఇదిలా ఉంటే లువానా అలోన్సో అందం కారణంగా తాము పోటీలపై కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నామని తోటి పరాగ్వే మేల్ అథ్లెట్లు కంప్లైంట్ చేశారు. తన అందంతో ఆమె చాలా డిస్టర్బ్ చేస్తోందని, తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆమె ఉంటే తాము ఆటల్లో సరిగా పాల్గొనలేమని మేనేజ్మెంట్కు చెప్పారు. లువానా తన అందంతో పరాగ్వే క్రీడాకారుల దృష్టి మరల్చుతోందని భావించిన ఆ దేశ ఒలింపిక్ బృందం చర్యలు తీసుకుంది. ఉన్నపళంగా లువానాను సొంత దేశానికి పంపించింది. దీంతో మనస్తాపానికి గురై చాలా భవిష్యత్తున్న అమ్మాయి తన కెరీర్కు స్వస్తి పలికింది. చిన్న వయసులోనే బటర్ఫ్లై ఈవెంట్లో చాలా రికార్డులు సృష్టించింది లువానా. అయితే టోక్యో ఒలింపిక్స్లో పతకం దక్కకపోవడంతో ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లోనైనా మెడల్ సాధించాలనే పట్టుదలతో పాల్గొంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్లో ఓడిపోయిన తర్వాత జరిగిన ఘటనతో తీవ్రంగా ఆవేదన చెందింది. కేవలం 20 ఏళ్ల లువానా ఎంతో భవిష్యత్తున్నా గానీ తోటి అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్కు గుడ్ బై చెప్పేసింది. తాను ఇకపై దేశం తరపున ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయనని చెప్పింది. సొంత దేశపు ఆటగాళ్లే తనపై తప్పుడు ఆరోపణలు చేసి తానే వారిని ఏదో చేసినట్టు పుకార్లు పుట్టించడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటు పాశ్చాత్య మీడియా కూడా టూ హాట్ అంటూ తన అందాన్ని వర్ణిస్తూ వార్తలు రాయడంపై మండిపడింది. ఇక అథ్లెట్ ఆట గురించే చర్చించాలి, అంతేగాని ఇలా అందంపై చర్చ చేయడం అంటే వాళ్లను అవమానించటమే అని బాధపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.